ఏ విధంగా అంటే తనకి ఎందుకంటే అట్లా అట్లా ఏమైంది ఆ రోజు నైట్ ఏమైంది నీకేమన్నా చెప్పిందా వదిన? అంటే ఎట్లా ఉండే అన్న నీతోని అంటే అన్న మెంటాలిటీ ఏంది, నీలాంటి శిష్యులకు ఏ విధంగా హెల్ప్ చేసేవాడు? అన్న అయితే నిజంగా చెప్పాలంటే సాయి చంద్ అన్న పాడిన పాటల్లో నీకు బాగా ఇష్టమైనది? పల్లెంత మదిలకొచ్చారో సాయన్న, ఊరంతా యాదికొచ్చారో నాయన్న. పల్లెంత మదిలకొచ్చారో సాయన్న, ఊరంతా యాదికొచ్చారో నాయన్న. రాజకీయంలోకి వచ్చిన తర్వాత అన్న లైఫ్ ఎట్లుంది? రియల్గా అంత అన్ని లక్షల మందిని ఆపినటువంటి ఘనత సాయి చంద్ అన్నదే ఇప్పటి వరకు. ఇక ఇప్పుడు కళాకారులకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు న్యాయం జరిగిందా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత న్యాయం జరిగిందా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరగలే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నువ్వు రాసుకొని పాడిన పాట ఏదన్నా ఉందా? ఉన్నాయన్న. ఏదైనా పాడు, ఒక మంచి పాట. నూరేళ్ళ నా జీవితం అమ్మతోనే గడపాలని. హాయ్ నమస్తే అందరికీ. ఇవాళ మన ముందుకు మహబూబ్నగర్ ముద్దుబిడ్డ సాయి చంద్ శిష్యుడు, జ్ఞానపద కళాకారుడు మన ముందుకు మన స్టూడియోకు వచ్చాడు. అసలు ఆ కళాకారులు ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారు, వాళ్ళు వాళ్ళ జీవన ఆధారం ఏంటో మొత్తం ఇప్పుడు మన మహబూబ్నగర్ ముద్దుబిడ్డతో మనం మాట్లాడదాం ఇప్పుడు ఒకసారి. నమస్తే తమ్ముడు. నమస్తే అన్న. ఏం పేరు తమ్ముడు నీ పేరు? నా పేరు రాజశేఖర్ అన్న. రాజశేఖర్, నీ పాటలు నేను విన్నా, కొన్నిసార్లు చూసినా కూడా. అంటే సాయి చంద్ అన్న దగ్గర నువ్వు ఉన్నప్పుడు కూడా చూసిన, ప్లస్ అక్కడ నువ్వు అన్నతో శిష్యుడు ఉన్నప్పుడు ఆ పాటల దాంట్లో కానీ బర్రెలకి రాసినప్పుడు నువ్వు కొన్ని సాంగ్స్ రాసినావు, అవి బాగా ఊపు వచ్చినాయి, ఎమ్మడి ఉండి చూసుకున్నావు. సో చాలా రోజుల నుంచి నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా, సో కుదురుతలేదు. ఇప్పటికి దొరికినావు, ఎందుకంటే ఎవరి పర్లలో బిజీ ఉంటారు కాబట్టి ఇప్పుడు దొరికినావు. చెప్పు తమ్ముడు, అసలు ఎట్లా, ఎక్కడ మీది ప్రాపరు ఏంది, మనం ఎక్కడి నుంచి మీరు పుట్టిరు అసలు? మాది పాలమూరు జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో. ఇప్పుడు వనపర్తి జిల్లా, అమర్చింత మండల్ అండ్ విలేజ్. ఇంతకుముందు కాన్సెన్సీ ఉండే, అమర్చింతనే కాన్సెన్సీ ఉండే, ఇప్పుడు ప్రస్తుతం లేదు. అయితే అక్కడ నాకు చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే బాగా ఇష్టం. నేను నా లైఫ్లో ఫస్ట్ పాడిన పాట అంటే బండి వెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి అని చెప్పి ఆ పాట మా స్కూల్లో ఉన్నప్పుడు CUPS అని ఉంటుంది, మా ఊరు గ్రామ పంచాయతీ పక్కనే ఉంటుంది. ఆ స్కూల్లో నేను పాడినప్పుడు ఒక సార్ ఉండే, నన్ను ఇంగ్లీష్ సారు ముక్తార్ సార్ అని ఉండే. నేను 2nd క్లాస్ ఉన్నప్పుడు ఆ CUPS స్కూల్లో మా సారు బాగా, నేను ఒక 15th ఆగస్ట్ వచ్చినప్పుడు స్కూల్లో పాటల పోటీలు పెడితే నేను అక్కడ పాడినప్పుడు ఈ పాట పాడినప్పుడు నాకు బాగా సపోర్ట్ చేసి క్లాప్స్ కొడితే పిల్లలందరూ నాకు ఒక సంతోషం అనిపించింది. అప్పుడు నేను జస్ట్ టీవీలో చూసి రికార్డింగ్లో చూసి విని నేర్చుకున్న పాటనే. ఇక అప్పుడు నాకు ఒక గ్లాస్ ఇచ్చిండ్రు. తర్వాత అట్లా నన్ను ఎంకరేజ్ చేసినాక అందరు క్లాప్స్ కొట్టడం అట్లా నాకు ఎందుకో పాట పాడితే మంచిగా ఆనందం అనిపించింది. సరే, అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అంటే అమ్మ చిన్నప్పటి నుంచి, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అమ్మ పూసలు అమ్మేవాళ్ళు, అద్దాలు, దువ్వెన్లు, పొర డబ్బాలు, కాంటాలు అలాంటివన్నీ అమ్మేవాళ్ళు. దాన్ని నెత్తి మీద పెట్టుకొని దానిపైన సిక్కం పెట్టుకొని అట్లా ఆ విధంగా జీవనం కొనసాగిస్తూ అమ్మ మమ్మల్ని సాకింది. మాది చాలా పెద్ద కుటుంబం. నాన్న సైకిల్ పైన ఐస్ క్రీమ్ బండి పెట్టుకొని పాత ఇనుప సామాన్, సీసాలు అట్లా అని చెప్పి వ్యాపారం చేసేవాడు నాన్న. తర్వాత కొన్ని రోజుల తర్వాత నాన్న 2013లో చనిపోయాడు. ఇంకా అంతకన్నా ముందు మాకు ఇట్లే ఆమ్దాలు అవి ఇవి కుల్ల కొనుక్కొని అమ్ముకొని అట్లా జీవనం కొనసాగించేవాళ్ళన్న. ఓకే, నువ్వు ఈ సాంగ్స్ పాడదాము, మనం అట్లా ఫోక్లోకి వద్దామని ఎట్లా అనుకున్నావు? అంటే ఒక జ్ఞానపద కళాకారుడు కాదు అన్న. అయితే నాకు అట్లా ఆ విధంగా పాటలు పాడడం వల్ల నన్ను ఎంకరేజ్ స్కూల్లో ఎంకరేజ్ చేసిన సార్ ఉన్నాడు కాబట్టి ఆయనను చూసుకొని ఆయన నాకు బాగా ఎంకరేజ్ చేసేవాడు కాబట్టి దాని నుంచి నేను అట్రాక్ట్ అయ్యి దాని నుంచి నేను మా ఊర్లో అన్న ఉండే, సాయి చంద్ అన్న అని. అయితే అన్న హాస్టల్లో ఉండే,
అన్న నేను ఒకటే హాస్టల్ ఎస్సీ హాస్టల్లో చదివినాము. ఫస్ట్ అమర్చింతలో హాస్టల్లో ఉన్నా, తర్వాత మా హాస్టల్ కొంచెం పడిపోతే ఆత్మకూరుకి ట్రాన్స్ఫర్ చేసిండ్రు మమ్మల్ని. అక్కడ ఎప్పుడు 1999లో నీకు అక్కడ పరిచయమా? సాయి చంద్ అన్న నీకు హాస్టల్లో పరిచయం. అన్న నాకనే సీనియర్ అన్న. నేను పాడుతుండేవాడిని. కాదు అన్న పాటలు అన్న PDSU ఆర్గనైజేషన్లో పనిచేస్తుండే, ప్లస్ అన్న మంచి సింగరు. అక్కడ హాస్టల్లో ఉండే ఏ బ్యాచ్ వచ్చినా అన్న 10th దాకా హాస్టల్లోనే చదివిండు. ఇంటర్ కూడా హాస్టల్లో ఉండే చదువుకున్నాడు. కాకపోతే హాస్టల్లో లేడు, ఫుడ్ గిట్ల అంతా అన్న హాస్టల్కే వచ్చేవాడు. అక్కడ ఉన్నప్పుడు అక్కడ ప్రతి సంవత్సరం వచ్చిన స్టూడెంట్స్ కల్లా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి పాటలు నేర్పించేవాడు, అన్న నేర్పించేవాడు. అట్లా అన్న శిష్యునిగా నేను ఆ స్కూల్లో అన్న హాస్టల్లో పాటలు నేర్పించేవాడు. ఏమన్నా? అవునన్న, నేర్పించిండు అన్న. ఆ నేర్పించిన పాట ఏదన్నా గుర్తుందన్న? పాడు ఒక్కసారి. మన సంస్కృతి హీనంగా బబు ఘోరంగా వంచమంటుంది, యోచించమంటుంది, వంచబడుతుంది, యోచించమంటుంది. హైటెక్ కంప్యూటర్ అంటూ పక్క దేశం ప్రోసేదబెట్టి, అప్పు చేసి పప్పు కూడంటూ ఈ దేశాన్ని తాకట్టు పెట్టి, తల్లడిల్లే రైతుల గోస తట్టడాయే మన పాలకులకు, తల్లడిల్లే రైతుల గోస తట్టడాయే మన పాలకులకు. కరెంటు లేక కాల్వలు రాక పంటలన్నీ ఎండిపాయే, నాడు వ్యవసాయ రంగంలో ముందున్న దేశం వెనకబడి ఎదురు చూసే. ఇక కష్టపడకుండానే కడుపులోకి కూడు కంప్యూటరే పెట్టునంట, ఇది చెప్పినోడు పెద్ద సుంట. మన సంస్కృతి హీనంగా బబు ఘోరంగా వంచమంటుంది, యోచించమంటుంది, వంచమంటుంది, యోచించమంటుంది. చాలా బాగుంది తమ్ముడు. చాలా అంటే గొంతు చాలా స్పష్టంగా, అంటే ఆయన అంత నేర్పియడం అంటే ఎంత నేర్పించినో తెలియదు కానీ దాన్ని నువ్వు నేర్చుకొని ఇంత అంటే మంచిగా పాడుతున్నావు కదా, చాలా హ్యాపీగా ఉంది. సో ఎట్లా తమ్ముడు నీకు సాయి చంద్ అన్నతోనే అక్కడ హాస్టల్లో మొదలైన లైఫ్, అన్నతో ఎన్ని రోజుల వరకు ట్రావెల్ చేసి? అన్న అయితే నేను 1st క్లాస్ నుంచి 6th క్లాస్ దగ్గర నేను అక్కడ హాస్టల్లో చదువుకున్నప్పుడు అన్న నాకన్నా సీనియర్, చాలా సీనియరు. అయితే ఆయన 6th, 7th, 8th, 9th, 10th, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా అక్కడనే ఆత్మకూరు హాస్టల్లోనే చదువుకున్నాడు. అప్పుడు నేను ఆ రూమ్లో అట్లా అన్నతో ఒక 6 years ఒకటే రూమ్లో ఉన్నాం, ఒకటే దగ్గర ఉన్నాము. అట్లా దాని తర్వాత అన్న మాకు నేర్పించడం వల్ల ఇక అన్న ఉద్యమం సమయంలో హైదరాబాద్కి రావడం, డిగ్రీ PG అట్లా చదువుకొని OU క్యాంపస్కి రావడం, ఆ విధంగా అన్న ఇక్కడ వచ్చినప్పుడు కూడా నేను ఆయన నేర్పించిన పాటలు ఆయన ఎక్కడ రికార్డింగ్ చేసినా కానీ అప్పుడు రీల్ క్యాసెట్ ఉంటుండే అన్న, ఆ టేప్ రికార్డ్ ఉంటే ఆ రీల్ క్యాసెట్ తీసుకుపోయి అన్న సాంగ్స్ రిలీజ్ అయినా CD క్యాసెట్ రిలీజ్ అయినా తీసుకుపోయి ఆ పాటలు నేర్చి ప్రిపేర్ అయ్యి అట్లా ఎక్కువ అన్న పాటలకు ప్రిఫరెన్స్ ఇచ్చేవాడిని. అట్లా ఆ పాటలు నేర్చుకుంటూ అట్లా ఆ విధంగా జానపద దానిలకు వచ్చిందన్న. ఎట్లా ఉండే అన్న నీతోని? అంటే అన్న మెంటాలిటీ ఏంది? నీలాంటి శిష్యులకు ఏ విధంగా హెల్ప్ చేసేవాడు అన్న? అయితే నిజంగా చెప్పాలంటే అన్న కింద కొన్ని వేల మంది కళాకారులు ఉద్యమం సమయంలో ఆయన కింద పనిచేసిండ్రు, ఆయన ఆర్గనైజేషన్లో పనిచేసిండ్రు. తర్వాత ఆయనతో నేర్చుకొని ఈరోజు పెద్ద పెద్ద మన మానుకోట ప్రసాద్ కానీ, సంతోష్ అన్న కానీ, సందీప్ అన్న కానీ, రాజన్న, ఫ్రాన్సిస్, ఇట్లా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అన్న శిష్యులే. వాళ్ళందరూ కూడా ఒక పొజిషన్లో ఉన్నాడు. నిజంగా దురదృష్టవశాత్తు అన్న ఇట్లా రావడం, ఇట్లా జరగడము ఇది చాలా బాధాకరమైన విషయము. కాబట్టి నిజంగా అన్ననే ఉండింటే ఈరోజు మా కళాకారుల పరిస్థితి వేరే ఉండేది. ఈరోజు OU క్యాంపస్లో అట్లాంటి ఉద్యమం లేచినప్పుడు తెలంగాణ ఉద్యమంకి మా ఊరు పాలమూరు బిడ్డ, మా ఊరుకు సంబంధించిన మా అన్న ఈరోజు ఆ స్థాయిలో అంత తెలంగాణ కోసం అంత ఒక కీలకంగా నడిపించి ఉద్యమాన్ని, కళాకారులను అంతా చైతన్యం చేసి ప్రజలను ఏక చైతన్యం చేసినటువంటి మా ఊరు అన్న ఈరోజు లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. మా కళాకారుల విషయంలో కూడా అన్నకు ఒక కోరిక ఉండేదన్న. ఈరోజు సారథిలో, సాంస్కృతిక సారథిలో కళాకారులకు జాబ్ ఇచ్చిండ్రు. జాబులు ఇచ్చిన దాంట్లో నిజానికి 6,000 మంది కళాకారులు ఉన్నారు ఈ తెలంగాణలో, రిజిస్ట్రేషన్ అయిన కళాకారులు మాత్రమే. దాంట్లో కేవలం 600 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం. ఉద్యోగాలు ఇచ్చి కూడా వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయలే. ఇప్పుడు కళాకారులకు జీతాలు పడక కొట్టుమిట్టులు ఆడుతున్నారన్న. అప్పుడు ఉద్యమం సమయంలో ఉదయం ఒక ప్రోగ్రామ్ ఉంటుండే, మధ్యాహ్నం ఒక ప్రోగ్రామ్ ఉంటే, రాత్రి ఒక ప్రోగ్రామ్ ఉంటుండే. అట్లా ఏదో వచ్చిన కాడికి ఒక ప్రోగ్రామ్కి 2,000, 3,000 వస్తే మా జీవనోపాధి నడిచింది. అట్లా ఈ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
ఉద్యోగాలు రాని కళాకారులు ఎవరైతే వీళ్ళు జీతాలు రాక ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కొట్టుమిట్టులాడుతుండ్రు, వీళ్ళకి రెగ్యులరైజ్ కాక ఇంత బాధపడుతుండ్రు, జీవో తీసుకురాలేదు ఇప్పటివరకు. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా తీసేయాల కళాకారులు అంటే పోతుంది జాబ్. అట్లాంటి పరిస్థితుల్లో కళాకారులు బతుకుతుండ్రు. ఆ స్కింత జాబ్ కూడా లేని వాళ్ళైతే వాళ్ళ పరిస్థితి చెప్పరాదన్న. ఓ పూట తిండి లేక, ఓ పూట లేక ఎక్కడ పడితే అక్కడ లాస్ట్కి పెళ్లిళ్ళ ఈవెంట్స్లో పోయి డ్యాన్సులు చేసి అది ఇది అసలు కళాకారులని పట్టించుకునే నాదుడే లేదన్న. ఆదాని కోసం కళాకారులు మా అన్న ఒకవేళ అదృష్టం ఉండి అసెంబ్లీలో కాలు పెడతాడని అనుకున్నాము. దురదృష్టవశాత్తు ప్రకృతి సహకరించలేదు. కానీ ఉండింటే మాత్రం ఖచ్చితంగా కళాకారులను ఒక చైతన్యం చేసి కళాకారుల కోసం ఒక జీవో తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక 200 ఉద్యోగాలు పడేటట్లా కళాకారులతోనే మా అన్న నిలబడతాడని అనుకున్నాం. కాకపోతే ప్రకృతి సహకరించలేదన్న. కాబట్టి ఎప్పటికే కానీ అన్న అయితే నేనేమంటా అంటే ఆ ఉద్యమం టైంలో నువ్వు ఉన్నావా సాయి చంద్ అన్న? ఉన్నా. ఏ విధంగా నువ్వు అంటే నువ్వు ఎట్లా పాల్గొన్నావు ఉద్యమంలో? నేను ఉద్యమంలో ఎట్లా అంటే నా 10th అయిపోయిన తర్వాత అన్నకి ఒక ప్రోగ్రామ్కి మా ఊరు పక్కల కొత్తకోట అని ఉంటుంది, అక్కడ ధూమ్ధామ్కి వచ్చిండు. నేను అప్పటికే అక్కడ ఇక్కడ కొంతమంది కళాకారులు వెంటబడి అన్న నేను మీ వెంట పాటలు పాడడానికి వస్తానా అని చెప్పి, అప్పుడు నేను 10th అయిపోయింది, ఫస్ట్ ఇయర్ చేస్తున్నా. అడిగి కొంతమంది కొన్ని ప్రోగ్రామ్స్కి పిలుస్తుంటే నేను ఒక్కొక్క బస్సు ఉద్యమం సమయంలో నా సొంత ఛార్జీలు పెట్టుకొని ఒక్కొక్క బస్సు ఎక్కి రైళ్ళు ఎక్కి ఏడ ప్రోగ్రామ్ ఉంటే ఆడ పోయి దిగి నాకు ఒక అవకాశం ఇవ్వండి పాడతానా, నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను పాట పాడతా అని చెప్పి అడిగి పాటలు పాడినాక నన్ను దాంట్లో కొంతమంది గుర్తించి తమ్ముడు బాగా పాడతాడు మా ఇంటరారా ప్రోగ్రామ్స్కి అని తోలుకపోయి ఆ సమయంలో ఉద్యమం సమయంలో పాటలు పాడించి అట్లా చేయడం వల్ల నేను కూడా సొంతంగా కొంచెం నాకు అనిపించి ఆ ఉండే జనాలను చూసి ఆ ఉద్యమం చైతన్యం నుంచి నేను కూడా కొన్ని పాటలు రాసుకున్నాను అన్న. ఇప్పుడు సాయి చంద్ అన్న మీ ఊరు ఒకటేనా? ఒకటే ఊరు అన్న. ఒకటే ఊరు. ఇప్పుడు సాయి చంద్ అన్న వస్తుండేనా అక్కడ మళ్ళీ అంటే ఎదిగిన తర్వాత కొంచెం మంచి పొజిషన్ వచ్చిన తర్వాత మన ఊరికి వస్తుండేనా? వస్తున్నాడు అన్న. అంతెందుకు చనిపోయేంత వరకు వచ్చిండు. ఉందా అక్కడ అన్న వాళ్ళ ఇల్లు ఉంది అన్న వాళ్ళకు ఖచ్చితంగా వస్తుండే. ప్రతి ఒక అయ్యప్ప పూజ ఉన్నా కానీ ఊర్లో ఎలాంటి పని ఉన్నా కానీ ఖచ్చితంగా ఊరికి వచ్చేవాడు. ఎట్లా ఉండే అన్న ఎదగక ముందు ఎట్లా ఉండే, ఎదిగిన తర్వాత ఎట్లా ఉంది అన్న లైఫ్? నువ్వు దగ్గరుండి చూసినావు కదా, ఏమన్నా అన్న సంపాదించుకున్నాడా? అన్న ఇంకా సంపాదన అంటే మనం ఏం అడుగుతామా కానీ అన్న మంచి పేరు సంపాదించుకున్నాడు. తెలంగాణ 4 కోట్ల ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు అన్న చాలా పేదోళ్ళ కుటుంబంలో పుట్టిండు. చిన్నప్పుడే అన్న వాళ్ళ అమ్మ కూడా చనిపోయినాక అట్లా ఇంట్లోకెళ్ళి వచ్చి చదువు కోసం వచ్చి బయటికి వచ్చి ఓయూ క్యాంపస్లో వచ్చి అట్లా మా ఊరు అన్న ఆ స్థాయికి ఎదగడం చాలా సంతోషం. ఇంకోటి ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఊరిని అయితే మర్చిపోలేదు ఖచ్చితంగా అన్న. ఏమన్నా ఊర్లో ఆ ఊర్లో పుట్టి ఆ ఊర్లో పెరిగిండు, ఆ ఊర్లోనే తను ఎదిగిండు కదా, ఆ ఊరికి కానీ అక్కడ జనాలకు కానీ ఏమన్నా హెల్ప్ చేసినప్పుడు నువ్వు చూసినావా? అన్న చేసిండు చూసినా. ఎందుకంటున్నంటే మా ఊర్లో కొంతమందికి చిన్నపిల్లలు 2 భార్యాభర్తలు తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ ఒక పాప ఉంది. ఆ పాపకు ఒక్కటైనా చెప్పి 1 లక్ష రూపాయల దగ్గర అన్న డొనేషన్ చేసిండు ఆ పాపకు. ప్లస్ ఇంకొక పాపకు కూడా ఒక 20,000 చిల్లర అట్లా ఇచ్చిండు. తర్వాత మా ఊరి దేవాలయానికి 1 లక్ష రూపాయల దగ్గర సాయం చేసిండు. అయ్యప్ప పూజకు ఖచ్చితంగా వస్తుండే అయ్యప్ప స్వామి టెంపుల్కి. ఊర్లో 10 మెట్రిక్ టన్నుల పెద్ద గోదాంని కిలోమీటర్ ఉంటుంది అన్నప్పుడు ఆ గోదాంని అన్న వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత మా ఊరికి శాంక్షన్ చేసి 11 కోట్లు పెట్టి ఆ గోదాం కట్టిండ్రు అన్న. ధర్మాపురం గేట్ దగ్గర ఆ గోదాం కట్టిండ్రు. అది కడుతున్న వర్కుల్లోనే ఇట్లా అయిపోయిందన్న. మా ఊరికి ఇంకా బతుకునింటే అన్న మాత్రం మా ఊరికి చాలా చేసేవాడు. ఆయనకి ఊరంటే ఒక పిచ్చి. అట్లే నాకు కూడా మా ఊరంటే ఒక పిచ్చి. ఇప్పుడు అన్నకు అంటే ఎట్లా ఉండే అన్న అంటే తన జీవితము అదంతా కూడా హైదరాబాద్లో ఉంటుండే కదా, వచ్చి వెళ్తుంటే నువ్వు అన్నతోనికి? ఖచ్చితంగా వచ్చి వెళ్తుంటే ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా పోతుంటే మా ఊరికి వచ్చే ముందు ఒక రోజు ముందు నాకు ఫోన్ చేస్తే నేను ఊరికి అన్న వస్తున్నాడని చెప్పి నేను ఖచ్చితంగా అన్న కోసం ఎక్కడ ఏ పనులు పెట్టుకోకుండా ఉంటుంటే ఊరికి వస్తుండే. ఊర్లో అన్నకు చాలాసార్లు వచ్చిపోయాడు అన్న. ఎట్లా అంటే సాయి చంద్ అన్న మన లైఫ్ అంటే తను చనిపోయే ముందు వరకు దగ్గరుండి చూసుకున్నావు కదా, ఏ విధంగా అంటే తనకి ఎందుకంటే అట్లా ఏమైంది ఆ రోజు నైట్ ఏమైంది నీకు ఏమన్నా చెప్పిందా వదిన? అంటే వదిన చాలా బాధలు ఉందన్న అప్పటికే. కానీ కాకపోతే అన్న మహారాష్ట్ర పోయొచ్చిండు. పోయొచ్చిన తర్వాత ఆయన ఫామ్ హౌస్ ఉంది నాగల్కర్నూల్ దగ్గర. ఆ ఫామ్ హౌస్ కాడికి వచ్చిండు. చాలా రోజులైంది ఫ్యామిలీకి ఇట్లా టైం ఇవ్వలేదు, ఎలక్షన్ టైం వస్తుంది నేను మళ్ళీ బిజీ అవుతా అని చెప్పి ఫామ్ హౌస్ కాడికి కూడా పోక చాలా రోజులైంది అని చెప్పి వదినని పిల్లల్ని అందరిని పిలిపించుకున్నాడు. పిఏ ఉన్నాడు, గన్మెన్ ఉన్నాడు, అందరూ పోయినారు.
అందరు కలిసి ఆడికి పోయిన తర్వాత ఆ రోజు మొత్తం హ్యాపీగానే ఉన్నాడు. కరెక్ట్ నైట్ నేను అప్పుడు 4కి అట్లా మాట్లాడినా, ఈవినింగ్ 4కి. తర్వాత నైట్ 10 తర్వాత తిన్న తర్వాత ఆయనకి స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వచ్చి 11-12 వరకు నాగల్ కర్నూలు హాస్పిటల్ తీసుకుపోయిండు. ఆ నుంచి ఇక్కడ హైదరాబాద్ గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ తీసుకొచ్చిండ్రు. ఇంకా అప్పటికే మధ్యలోనే చనిపోయిండు. నీటికి వచ్చినాక ఏం లేదు చనిపోయిండు అని చెప్పిండ్రు. అట్లా జరిగిన తర్వాత చనిపోయిండు అన్నాక నాకు 12 గంటలకు ఫోన్ వస్తే నేను నమ్మలేదన్న. రాత్రి 12:30కు వచ్చింది ఫోను. నేను నమ్మలే, చనిపోయలేదు, ఏదో హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంటున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వచ్చింది కాబట్టి అట్లే వచ్చింటుంది, స్టంట్ వేస్తే బతుకుతాడు అనుకున్నాను. నేను వచ్చినాక చనిపోయిండు మనిషిని చూసిన తర్వాత కూడా నమ్మలేదన్న. అంటే మామూలుగా నీకు సావు చనిపోయిన తర్వాత మళ్ళీ మన ఊరికి తీసుకొచ్చారా లేకపోతే ఎక్కడ చేసారు? ఇక్కడే హైదరాబాద్లోనే చేసారు. ఇక్కడనే చేసారు. హైదరాబాద్లోనే. ఓకే. వాళ్ళ అమ్మ నాయన ఇట్లా ఉన్నారా ఇప్పటికి ఊర్లో? అమ్మ చనిపోయింది, నాయన అయితే ఉన్నాడు అన్న. ఆనే ఉన్నాడా? ఊర్లోనే ఉన్నాడు. ఎట్లా ఆయన అన్నే ఏం చేస్తుంటాడు? ఆయన టీచరు, ప్రైవేట్ టీచరు. ఇక ITI దాంట్లో టీచర్ చేస్తాడన్న. వదిన వస్తుంటుందా? వస్తుంటుంది, వదిన కూడా వస్తుంటుంది. ఇప్పటికి టచ్ లో ఉందని వెళ్తుంటావా? అప్పుడప్పుడు కలవడానికి వెళ్తుంటా. ఖచ్చితంగా వదిన కూడా మా ఊరికి వస్తుంటది. సాయి చంద్ అన్న పాడిన పాటల్లో నీకు బాగా ఇష్టమైనది ఏది? పల్లెంత మదిలకొచ్చరో సాయన్న, ఊరంతా యాదికొచ్చరో నాయన్న. పల్లెంత మదిలకొచ్చరో సాయన్న, ఊరంతా యాదికొచ్చరో నాయన్న. బతుకు తెరువు కొరకు పల్లెనిడిసి పెట్టి పని కొరకై నీవు పట్నాలు చేరినాక పల్లె తల్లి ఒడిలో గడిపిన రోజులన్నీ ఒక్కొక్కటి ఆదికొచ్చి మనాది వెడుతుంటే నా మనసు తల్లడిల్లెరో సాయన్న, కళ్ళల్లో నీళ్లు నిండెరో నాయన్న. నా మనసు తల్లడిల్లెరో సాయన్న, కళ్ళల్లో నీళ్లు నిండెరో నాయన్న. ఈ స్కూలు ఇడిసినాక సలపూటైనాక చింతగిచ్చలాట, చిత్రాల గోలీలాట, కోతి కొమ్మలాట, గిలదండులాట, దాగుడు మూతలాట, గుడుగుడు గుంచమాట, చిన్ననాటు ఆట పాటలో సాయన్న గుర్తొచ్చి సిన్నబోతిరో నాయన్న. చిన్ననాటి ఆట పాటలో సాయన్న గుర్తొచ్చి సిన్నబోతిరో నాయన్న. పీర్ల పండుగొస్తే మసీదు కాడ మంది డ్యూటీలు పట్టుకొని హలాయి చుట్టూ చేరి జనక దరువులతో మిట్ట మధ్యాహ్నం అప్పుడు పెద్ద పీరులేసినాక దులాడి దుంకులాడి ఆ రోజులెట్ల మరుదురో సాయన్న, కళ్ళల్లో నీళ్లు నిండెరో నాయన్న. ఆ రోజులెట్ల మరుదురో సాయన్న, ఊరంతా యాదికొచ్చరో నాయన్న. బాగుంది, బాగుంది. ఇది నీకు ఇష్టమైన పాటనా? అన్న రాసిన దాంట్లో, అన్న పాడిన దాంట్లో నాకు ఈ పాట ఇష్టము. ఇంకొక పాట నాన్న గురించి పాడుతున్నా. నాన్న గురించి అంటే ఎవరు పాడారు? నాన్న గురించి సాయి చంద్ అన్న వాళ్ళ నాయన గురించి, ఆయన పిల్లల గురించి. నేను నాన్ననైనా ఈరోజు మా నాన్న నా కోసం ఏమి చేసిండు, మా నాన్న ఎట్లా పెంచిండని అన్ననే రాసుకున్నాడు. నాన్న గురించి ఆయనే రాసిండు. మంచి అద్భుతంగా ఉంటుంది అన్న పాట. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, నేను భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకున్నావు, అయ్యో ముద్దు పెట్టుకొని గుండె కద్దుకున్నావు, బారసాల చేసి గౌరంగా చూసుకున్నావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న. బాగా దగ్గరగా ఉన్నట్టున్నావు కదా నువ్వు అన్నకు. చాలా అన్న, చాలా అంటే చాలా దగ్గర. ఇప్పుడు అంటుపట్టుకొని ఉండేటట్టు బాగా. అంటే ఆయన పాటలు కానీ అన్నీ కూడా బాగా నీకు, అంటే నువ్వు వాడుకునేది నువ్వు రాసుకునేది వేరే, అది కానీ ఆయన రాసినవి కూడా నువ్వు ఇంత బాగా గుర్తుపెట్టుకుని. ఖచ్చితంగా నేను అన్న ఏ పాట ఇట్లా రిలీజ్ అయిందంటే ఖచ్చితంగా ఆ CD తీసుకోవాలి, ఆ క్యాసెట్ తీసుకోవాలి, ఆ పాటలు వినాలని నేను. అట్లా ఆయన పాట, ఆయన దగ్గర ఉన్నది ఎంతగానో నాకు పెద్దగా అంత ఐడియా లేదు, కానీ ఆయన పాటలు అంటే ఇప్పటికీ నా కారు చాలు చేసినా, ఏది చాలు చేసినా కానీ ఖచ్చితంగా పాటలు పెట్టుకుంటా.
కళాకారులకు ఏమన్నా చేసిండ తమ్ముడు? అంటే ఇప్పుడు గవర్నమెంట్ అంటే తనకు ఒక పోస్ట్, తనకు ఒక పదవి వచ్చింది, తనకు అది చేసింది కదా, కళాకారులకు అంటే తనతో నేర్చుకున్న కళాకారులకు కానీ తన శిష్యులకు కానీ ఏమన్నా హెల్ప్ చేసిపోయిందా అన్న? చేసిండన్న. అయితే అన్న వాళ్ళ టీం ఉంటారు కొంతమంది, ఒక 10 మెంబర్స్ దగ్గర ఉంటారు. వాళ్ళందరూ ఒక మంచి పొజిషన్లో ఈరోజు అమెరికాకు పోయినరు, వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద ఈవెంట్లలో చేసిండ్రు. ఇంకా కళా ఫీల్డ్నే వాళ్ళు ఇంకా కళాకారులుగానే అట్లే కొనసాగిస్తుండ్రు. ఆయన ఆశయం కోసం వాళ్ళు అట్లే కళాకారులను కొనసాగిస్తుండ్రు. వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా అన్న అయితే చేదోడు వాదోడు ఉన్నాడు. దురదృష్టవశాత్తు ఇప్పుడు అన్ననే లేడు. అట్లా కదా నేను అనేది ఏంటంటే ఒక పాట నేర్పించిండు, దాన్ని నమ్ముకొని పోతున్నారు. కానీ కళాకారులకు ఒక ఉద్యోగం కూడా ఉంది. అవునన్న, చాలా మందికి ఇప్పించిండు ఆయన. శిష్యులు మొత్తం ఈ రోజు సారథిలో ఒక 8-9 మంది ఆయన టీం సారథి అంటారు కదా, సంస్కృతిక సారథి అంటారు. మన మాదాపూర్ దగ్గర ఉంది సంస్కృతిక సారథి ఆఫీస్లో ఈరోజు గద్దరన్న కూతురు చైర్మన్ అనమాట. అది సంస్కృతిక సారథి చైర్మన్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంతకు ముందు ఉన్నప్పుడు రసమాయి బాలకిషన్ ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు. కాబట్టి దాంట్లో జాబ్స్ ఇప్పించిండు అన్న. ఇంకా వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా అన్న అయితే తోడున్నాడు, చాలా హెల్ప్ చేసిండు. అందరి కళాకారులను కూడా అందరు నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళని చూసుకునేవాడు అన్న. నీకు ఏదన్నా పర్సనల్గా అన్న అంటే ఒక ఇప్పుడు అదే సారథిలో కానీ ఏదన్నా జాబ్ నువ్వు అడగలేదా? లేకపోతే నాకు అన్న జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు. నాకు వ్యాపారము ఇట్లా పాటలు పాడడం దీని మీద ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఆ సారథిలో జాబ్ కావాలని చెప్పి అడగలేదు. నేను కావాలంటే ఖచ్చితంగా ఇప్పించుండే. ఓకే, ఇంకా అంటే సాయి చందన గురించి ఇంకా ఏం చెప్పగలుగుతావు? ఇంకా ఏమన్నా ఒక మంచి ఒక చెడు అన్న గురించి చెప్పాలంటే, రాజకీయంలోకి వచ్చిన తర్వాత అన్న లైఫ్ ఎట్లుంది అంటే రాజకీయంగా ఆయనకు అక్కడ ఏమన్నా మంచి పొజిషన్? యాక్చువల్గా అన్న ఉండింటే నిజంగా అల్లంపూర్కి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని అన్న కోరిక. అక్కడ పోటీ చేస్తే 100% గన్ షాట్ గెలిచేవాడు అన్న. ఇంకోటి తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన చైతన్యం చేసినట్ల నీవు కేసీఆర్ వస్తున్నాడు అంటే 4 గంటలు 1 గంటలకు ఆయన వస్తే 4 గంటలకు 5 గంటలకు సాయంత్రం కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, హరీష్ రావు ఇంకెవ్వరైనా వక్తలు వస్తారు అని అన్నా కానీ 5 గంటలు లక్షల మందిని ఒకటే వేదిక పైన ఆపేవాడు. పాటవాడి తన ఆట పాటతోనే లక్షల మందిని ఆపేవాడు. ఇంత బోర్ రానియకుండా ఆ ఉద్యమం చైతన్యం. అట్లాంటి కళాకారుడు ఈరోజు మళ్ళీ ఎవరు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. 100 మంది కళాకారులు ఉన్నారు, పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారు. కానీ అట్లాంటి పవరు, అంత డైనామిక్ లీడరు, అంత ఎందుకంటే ఉద్యమంలోకి వెళ్ళి ప్రతి అణువణువు కష్టపడి ఆయన పాటతోన జనాలను మెప్పించిండు. కాబట్టి అట్లాంటి కళాకారుడు మళ్ళీ వస్తే బాగుండు. కానీ అట్లాంటి కళాకారుడు అట్లా మాట ఆట పాట లైవ్గా ఒక రీల్గా కాకుండా రియల్గా అంత అన్ని లక్షల మందిని ఆపినటువంటి ఘనత సాయి చంద్ అన్నదే ఇప్పటి వరకు. ఇంకా ఇప్పుడు మన నల్గొండ గద్దరన్న కూడా పాడుతున్నాడు. కానీ సీడీలలో మన స్టూడియోలలో పాడగలుగుతాడు అన్న. లైవ్ అన్న పాడలేకపోతున్నాడు. ఎందుకు మంచి వాయిస్ ఉంది అన్నదు. అన్న సాంగ్స్ కూడా బాగా ఇష్టం నాకు. ఇప్పుడు స్టేజ్ మీద అన్నలాగా ఎవరు కూడా దాన్ని భర్తీ చేయలేకపోతున్నారు, జనాల్ని హోల్డ్ చేయలేకపోతున్నారు. ఆయన చేసినట్టు నీకు ఎవరు కనిపించట్లేదు. నాకే కాదు, యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు కూడా అట్లా ఆ ప్లేస్ ఎవరు భర్తీ చేయలే ఇప్పటి వరకు. కళాకారులకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు న్యాయం జరిగిందా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత న్యాయం జరిగిందా? ఏవి అంటే నీకు ఏం చెప్పగలుగుతావు అడిగితే అన్న? అయితే అప్పుడు మా కళాకారులకు న్యాయం జరగలే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరగలే. జస్ట్ ఉద్యోగాలు ఇచ్చిన, రెగ్యులరైజ్ చేయలే. అది ఒకటి. రెండోది ఏమైందంటే అదే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కళాకారుల గురించి అడుగుతున్నాను నేను. అవును, నేను అదే చెప్తున్నాను. కళాకారులే ఓన్లీ ఉద్యోగాలు అంటే మీరు ఉద్యోగాల కోసం మా కళాకారులకు కావాల్సింది ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాలు. మా కళాకారులకు ఉద్యోగాలు కావాలనుకున్నాము. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, మాకు కూడా ఉద్యోగాలు వస్తాయి మా కళాకారులకని ఆశపడి ప్రతి కళాకారుడు కాలికి గజ్జగట్టి మెల్ల డప్పు వేసుకొని బొంగడేసుకొని ఊరూరు తిరిగి పల్లె తిరిగి ఏమవుతుందో నా పల్లెటూరు, ఎటుపోతుందో నా పాలమూరు, నేలను నమ్మి వేలుదార పోసి వానాల కోసం ఎదురు చూసినం, అన్నదాతల గుండె కదిలింది, అవమానాలకై విసిగిపోయింది, ఆత్మహత్యలకు నా పల్లెటూరు ఆగమయ్యిండ్రు మా కళాకారులు, ఏమవుతుందో నా పల్లెటూరు, ఎటుపోతుందో నా పాలమూరు. ఇట్లా పల్లె తిరుగుకుంటూ పాటలు పాడుకుంటూ డప్పు కొట్టిన కళాకారులు తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడిండ్రు. ఆ ఉద్యోగాలు వస్తే రెగ్యులరైజ్ అవుతాయని ఆశపడిండ్రు. అలాంటి కళాకారులకు ఈరోజు సారథిలో ఉద్యోగాలు ఇచ్చిండ్రు. నిజానికి 6,000 మంది కళాకారులు తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయిన కళాకారులు 2011 వరకే ఉన్నారు. ఇప్పటి వరకు ఇంకా చాలా మంది పెరిగిండ్రు. ఇప్పుడు 12,000 దాటింటారు.
అంతమంది కళాకారులు ఉన్నా కానీ 600 మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు టీం మెంబర్స్ ఉంటే అన్న డప్పు కొట్టినోడు ఉంటాడు, డ్యాన్స్ చేసినోడు ఉంటాడు, కోరస్ ఇచ్చినోడు ఉంటాడు, ప్యాడ్ కొట్టినోడు ఉంటాడు, డోలక్ కొట్టిన అట్లా అన్ని కళాకారులు 10 మందికి ఉంటే దాంట్లో ఒక్కరికి ముందలున్న వేదిక మీద ఉన్నోనికి ముందలున్నోనికి ఒక్కరికి ఇస్తే పాడేటోనికి ఒక్కరికి ఇచ్చిండ్రు. తర్వాత ఏదో పెద్దగా డప్పు కొట్టేటోనికి ఒక్కరికి ఇచ్చిండ్రు. అట్లా ఆ విధంగా ఇచ్చి చాలా 6,000 మంది ఉద్యోగాలు ఇవ్వాల్సినది పోయి 600 మంది ఉద్యోగాలు ఇస్తే మిగతా 5,400 మంది అప్పటికే తెలంగాణ వచ్చినప్పటికే అంతమందికి ఉద్యోగాలు రాక తిండికి ఈరోజు తిండి లేక హోటల్లో పల్లీలు అమ్ముతున్నాడు ఒకడు, గప్చుప్ అమ్ముతున్నాడు ఒకడు, అట్లా చిన్న చిన్న పనులు చేసుకుంటూ షాపులలో పని చేసుకుంటూ బతుకుతున్నారు ఎంతో టాలెంట్ ఉన్న కళాకారులన్న. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా మీ మీడియా ద్వారా మీరు మాకు చిన్న కళాకారులకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు అన్న. మీ మీడియా ద్వారా నేను ఒక మాట ఏం చెప్పాలను, మా కళాకారులకు ఇప్పుడున్న ఉద్యోగాలు రెగ్యులరైజ్ కావాలి. ప్రతి సంవత్సరము ఒక 100 ఉద్యోగాలు కళాకారులకు వేసి అట్లా ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వం వచ్చినా జీవో తీసుకొచ్చి దాన్ని ఎవరు తీసేసే విధంగా కాకుండా జీవో తీసుకొచ్చి వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తే మా కళాకారుల బతుకులు బాగుపడతాయని చెప్పి, అందుకే ఇప్పటికీ నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పాట పాడుకుంటేనే ఖచ్చితంగా పాట కోసం బతుకుతాం, ప్రజల కోసం బతుకుతాం. ఎలాంటి ప్రజలకి కష్టాలు వచ్చినా మా పాట రూపంలో ఖచ్చితంగా మేమైతే ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మీకు సారథిలో జాబ్ ఇచ్చారు కదా, దాంట్లో ఏంటి అసలు దాంట్లో అంటే దాంట్లో ఉద్యోగం చేయడం వల్ల మీకు ఏం జరుగుతుంది, మీరు ఏం చేస్తారు దాంట్లో అంటే అన్న? ఇప్పుడు ప్రజల కోసము ఏదైనా ఇప్పుడు ఒక కేసీఆర్ కిట్ వచ్చింది, ఆ పథకం గురించి జనాలకి తెలియనప్పుడు ఎవరు చెప్పాలి? కళాకారులు ఒక పాట ద్వారా కళాకారులు పోయి పల్లె తిరిగి పలానా కేసీఆర్ కిట్ వచ్చింది, ఇట్లా చిన్నపిల్లలకి గర్భిణీ స్త్రీలకు ఇట్లా డెలివరీ అయిన వాళ్ళకి ఇట్లా మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేపిస్తే ఇట్లా ఈ కిట్ ఇస్తారు, దానివల్ల పిల్లలకి ఇవి ఇస్తారు అని చెప్పి దాని గురించి అవగాహన కల్పించడము. అదొకటే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి వచ్చినా కానీ దాని గురించి పల్లెల్లో తిరిగి ప్రజలకు చేయూతనిచ్చి దాని గురించి అవగాహన ఇవ్వడం కోసము కళాకారులకు సాంస్కృతిక సారథి అనేది ఒకటి అప్పటి నుంచి కూడా ఉంది అన్న. అంటే దాంట్లో జాయిన్ అయితే జాబ్ చేయాల్సింది. ఓకే, మిగతా ఇప్పుడు 5,000 మంది ఇంకా ఖాళీ ఉన్నారన్నావు కదా, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినా కూడా సేమ్ ఇదే ఉంటుందా, లేకపోతే మీరు ఇంకేదైనా డిపార్ట్మెంట్ కోరుకుంటున్నారా కళాకారులు? లేదన్నా, ఇప్పుడు చాలా ఉంటాయి గవర్నమెంట్ లో చాలా రకాలుగా కళలు చాలా రకాలు ఉంటాయనా. ఇప్పుడు కొందరు కోయిదాసర్లు ఉంటారు, ఆ కోయిదాసర్లు వాళ్ళకు నాట్యాలు ఆడతారు కొంతమంది, అట్లా ఒక్కొక్క దానికి కళ అనేదానికి ఆ సారథి ఉంది. ఒక ఈ జానపద కళాకారులు ఒక్కొక్కరి కోసం కాదు, ప్రతి కళాకారుని గురించి కొందరు చెంచులోళ్ళు ఉంటారు, చెంచులోళ్ళు ఒక్కొక్క కళ ఉంటుంది, వాటన్నిటి కళల కోసం సారథి అనేది ఒకటి ఉంది. కరెక్టే, కానీ ప్రభుత్వము ఒక్కొక్క కళను తీసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే వేరే వేరే దాంట్లో కూడా మీరు డిస్పోజ్ వేరే దాంట్లో కూడా మాకు అవకాశాలు వస్తే సారథిలో జాబ్ ఇచ్చినాక కొంతమందికి అట్లా అయినాక మిగతా వాళ్ళని కూడా వేరే డిపార్ట్మెంట్లో ఇచ్చి వాళ్ళ చదువుకు తగ్గట్టుగా ఒక పీజీ చేసిన కళాకారుడు ఉంటాడు, ఆ పీజీ చేసిన కళాకారునికి ఒక ఉద్యోగము, ఆ విధంగా దాంట్లో గురించి వాళ్ళకి సంబంధించిన దాంట్లో డైవర్ట్ చేసినా పర్లేదు, మాకు ఉద్యోగాలు కావాలన్న కళాకారులకు 5,000 మందికి 5,000 ఇంకా ఖాళీగా ఉన్నారు. ఓకే, అంటే వాళ్ళు ఈ ఇప్పుడు ఉన్న ఎంత మంది మొత్తము 600 మంది 600 మందికి రెగ్యులరేషన్ కూడా కాలేదన్న, ఓన్లీ నామకే వస్తున్నారు. రేపు వేరే ప్రభుత్వం సాయి చంద్ అన్న ఉన్నప్పుడు ఏమన్నా పోరాడలేదా దాని రెగ్యులరేషన్ కోసం? ఆ రెగ్యులరైజ్ కోసం పోరాడిండు అన్న, ఖచ్చితంగా చట్టసభల్లో మాట్లాడదామని చెప్పిండు, అన్ని దాంట్లో అనుకున్నాడు. కాకపోతే తన ప్రభుత్వము పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళతోన ఇప్పుడు అసెంబ్లీలో వాదిస్తేనే దాని గురించి ఒక బిల్లు ప్రవేశపెట్టి దాన్ని పార్లమెంట్కి పోయి అట్లా ఆ విధంగా ప్రాసెస్ ఉంటుంది. కానీ ఒక చిన్న నామినేటెడ్ పోస్ట్ ఇచ్చిండ్రు అన్నకు, వేరే కార్పొరేషన్ చైర్మన్, ఆయన ఫీల్డ్ వేరు, ఆయనకి ఇచ్చిన చైర్మన్ పోస్ట్ వేరు, దీని గురించి మాట్లాడడానికి అన్ని ఎవిడెన్స్ అర్హత లేకుంటది. కాబట్టి ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీలో కానీ ఒకవేళ ఎంపీ అయినా కానీ పార్లమెంట్లో కానీ మాట్లాడడానికి దీని గురించి అన్న కోరిక ఉండేది. దీని గురించి కళాకారులకు ఎమ్మెల్యే పోస్ట్ వస్తేనే మాట్లాడతారని అంటున్నావు, మరి అదే ఎమ్మెల్యే పోస్ట్ వచ్చింది ఎవరికి? రసమయ్య బాలకృష్ణ. మరి ఆయన ఏమన్నా చేయలేదా కళాకారుల కోసము రెగ్యులరేషన్ కోసం? అన్న ఎట్లా ఉందంటే కొంతమంది ఇప్పుడు ఆయనకు ఏం ఒత్తిళ్లునో నాకు తెలియదు, దాని గురించి మాట్లాడకపోవడానికి. చాలాసార్లు అసెంబ్లీలో కూడా పాట పాడి గొంతెత్తి చెప్పేటోడు, ఉద్యమం కోసం చెప్పేటోడు రసమయ్య బాలకృష్ణ అన్న. కళాకారులకు ఇది కావాలని చెప్పైతే ఇప్పటిదాకా మాట్లాడలేదు, నేను చూడలేదు. నేను డప్పు పట్టుకొని గొంగడేసుకొని ఊరూరు పాట పాడుకుంటూ ఉద్యమం చేసిన అని కళాకారుల గురించి గొప్పగా చెప్తుండే, కానీ మా కళాకారులకు ఇది కావాలని ఇప్పటి వరకు అడగలే రసమయ్య బాలకృష్ణ. ఈ మాటను అడుగుతా అని చెప్పి ఖచ్చితంగా
సాయి చంద్ అన్న చెప్పిండు కాబట్టి దానికోసం ఈరోజు ఈ ప్రస్తావన మేము ముందర పెడుతున్నాను. అయితే నేనేమంటా అంటే బీఆర్ఎస్ పార్టీలో మీకు న్యాయం జరగలే. ఎందుకంటే ఒక రసమయ్య బాలకృష్ణ ఉండే, మళ్ళీ అట్లానే సాయి చంద్ అన్న ఉండే. ఒక ఉద్యమాన్ని మీరు అంటే ఊపు తెచ్చి దాన్ని సక్సెస్ చేసిన కళాకారులకే న్యాయం జరగలేదు. ఓకే, బీఆర్ఎస్ పార్టీలో అక్కడ వంశపారపరంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమం జరిగింది, కళాకారులకు మాత్రం కొంతవరకు న్యాయం జరగలేదని అది మాత్రమే చెప్తున్నా. మళ్ళీ అట్లని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో ఏ పనులు జరగలేదని చెప్పట్లేదు అనేది. నేను కళాకారుల గురించి, నువ్వు ఓన్లీ కళాకారుడు విను, నేను దాని గురించే మాట్లాడుతున్నాను. పనుల గురించి అంటే పనులు జరగలే కాబట్టి పార్టీని పక్కన పెట్టిరు, అది ఓకే, అది కాదు. మనకు కళాకారుల గురించి మాట్లాడుతున్నాం. ఓకే, బీఆర్ఎస్ పార్టీలో మనకు జరగలేదు. ఇప్పుడు సంవత్సరం కాలం దాటింది, ఏది కాంగ్రెస్ వచ్చి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లుంది మూమెంట్, ఎట్లుంది, కళాకారుల పాత్ర ఎంత వరకు ఉంది, అసలు కళాకారులను పట్టించుకుంటున్నారా లేదా అన్న? ఇప్పుడున్న పరిస్థితుల్లో మా కళాకారులకు ఉన్నోళ్ళకు జీతాలు రావట్లేదు, కళాకారులని బయటికి తీసుకుపోయి గొంతిప్పి పాట పాడనియట్లేదు, ఉన్నోళ్ళని కొంతమందిని తీసేసిండ్రు. అట్లాంటి పరిస్థితి ఉంది. ఇక దీంతోనే పోల్చుకుంటే ఇంకా అదే మేలరా నాయన, నెలకు జీతాలని వస్తున్నా అనుకుంటున్నారు. అంటే ఉద్యమం కోసం కళాకారులను వాడుకున్నారు, అంతేనా? అంతే తప్ప ఇప్పుడు ఉద్యమం అంటే దేనికోసం ఉద్యమం చేసారు? తెలంగాణ కోసం ఉద్యమం చేసారు. ఓకే, సరే, దానికి నామమాత్రంగా ఒక 600 పోస్టులు ఇచ్చి అది కూడా రెగ్యులరేషన్ చేసుకోకుండా చేతులు దులుపుకున్నది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి అయితే ఉద్యమం చేసే అవసరం కూడా లేదు. అంటే నీకు రాష్ట్రం గురించి కొట్లాడేది లేదు, దేనికోసం పాటలు పాడి తెచ్చుకునేది లేదు, వండి పెట్టిన కుండ అయిపోయింది. దీంట్లో కళాకారులు అనే వాళ్ళు వాళ్ళకి గుర్తు కూడా లేరని నేను అనుకుంటున్నా. నువ్వేమంటావు దాని గురించి? నిజమేనా? నిజంగా అందుకే కళాకారులకు ఈరోజు జీతాలు రావట్లేదు, వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు, సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. కాబట్టి ఈరోజు కళాకారులు తెలంగాణ కోసం కీలకంగా ఎంత అయితే కష్టపడినో ఈరోజు అంతకీ రెండంతలుగా వెనుకబడిపోయి చాలా ఆర్థికంగా ఇబ్బందులు అనగదొక్కి ఉన్నారన్న. వాళ్ళ పరిస్థితులుగా చెప్పరా, చాలామంది కళాకారులు తిండి లేక, ఇందాక చెప్పిన కదా పల్లీలు అమ్ముకొని బతుకుతున్నారు. అట్లా ఆ విధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతుంటారన్న. నిజంగా మా కళాకారులకు రెగ్యులరైజ్ చేస్తే బాగుంటుంది ప్రభుత్వం గుర్తించి అని. ఓకే, ఓన్లీ రెగ్యులరైజేషన్ చేస్తే కూడా సరిపోదు, మిగతా 5,000 మంది ఏం కావాలి వాళ్ళ. మళ్ళీ నెక్స్ట్ కళాకారులు అసలు తమ్ముడు నాకు ఒక మాట చెప్తే బిడ్డ, నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు పాటలు నేర్చుకున్నావు, పాడి అది చేసినావు. ఇప్పుడు కళాకారులకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అయినా చూపిస్తున్నారా తమ్ముడు మన తెలంగాణ స్టేట్ వచ్చిన తర్వాత? అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ వాళ్ళకి కరెక్ట్ అయిన మెట్టు దొరకట్లేదన్న. దొరికిన వాళ్ళకేమో వాళ్ళు ఎదగట్లేదు. ఓకే, నేనేమంటా అంటే మీరంటే అప్పుడు జ్ఞానపదాలు ఆ బేస్లో మీరు మంచిగా అది చేసుకునేది. ఇప్పుడు వచ్చి మొత్తం అంతా డీజే బీజే లా మొత్తం డబ్ డమ్ డిమ్ డిమ్ అని అన్ని ఇట్లా వస్తున్నాయి కదా. ఈ పాటలు కూడా అంతే, నీకు అంత ఒక ఫ్లో అంత వెళ్ళిపోతుంది. అంటే వెస్టర్న్ దాంట్లో స్కేల్ లేకుండా వెళ్ళిపోతుంది. అప్పటి పాటలు పాడుతుంటే ఒక రిథమ్ కానీ, ఒక అర్థం కానీ, పరమార్థం కానీ అన్ని కూడా కనబడతాయి. ఇప్పటి దాంట్లో ఓన్లీ మ్యూజిక్ తప్ప నీకు ఎక్కడ కూడా సాంగ్ కనబడదు, ఉద్యమం కనిపిస్తలేదు, దాంట్లో ఒక చైతన్యం కనిపిస్తలేదు అన్న. అదొక పాట వచ్చింది మొన్న, నువ్వు వస్తావని నేను రబయ్యా సిల్కు సీర కట్టుకుంటేనే. ఆహా, అంటే ఆ పాట కాదు, అది వాళ్ళ ఏదో ఇట్లాంటి పాటలు హిట్ అవుతున్నాయి. కానీ నిజంగా దాంట్లో దమ్ముండి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చిన పాటలు కూడా నిజంగా చాలా మంది కళాకారులు చాలా పెట్టుబడి పెట్టి చాలా మంది. మొన్న ఒక పాట వచ్చిందన్న బయటికి, అట్లా చాలా మంది పాటలు చాలా పెట్టుబడి పెడితే కూడా హిట్ కావట్లేదు. దానివల్ల కూడా బాగా కళాకారులు కొంతవరకు వెనుకబడిపోతున్నారు. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ బాగానే హిట్ అవుతలేదు కదా తమ్ముడు. ఫోక్ సాంగ్స్ మీరెందుకు కళాకారులు ఆ ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి మీరెందుకు వాళ్ళ ఎమ్మడబడడం కంటే, అదే ఫోక్ సాంగ్స్ మీరు ఇప్పుడు అదే మనం మ్యూజిక్ కొట్టించి మీరే ఎందుకు ముందుకు చేస్తున్నారు? అట్లా చాలా సాంగ్స్ చేస్తున్నాం, మేము కూడా చేపిస్తున్నాం, ఇంకా అదే చేస్తున్నాం. ఇప్పుడు మా ప్లాట్ఫారం మేమే క్రియేట్ చేసుకుంటున్నాము. ఎవరో వచ్చి ఏదో పెడతారనే ఆశ అది. కాబట్టి అదే దాని కాదని మేమే పాటలు రాసుకొని, మేమే పాడుకొని, మేమే మ్యూజిక్ కొట్టించుకొని, మేమే యూట్యూబ్లలో పెట్టుకొని, అది ఏదో కాస్తో కూస్తో వస్తే దానితో అట్లే ముందరకు వస్తున్నాం అందరం. నువ్వు అంటే ఉద్యమం సాయి చంద్ అన్న పోయిన తర్వాత నువ్వు పక్కకు వచ్చేసి నువ్వు ఇప్పుడు చేసిన అంటే నువ్వు నీకు ఏవే సాంగ్స్ నువ్వు రెడీ చేసుకున్నావు, పాడి అంటే రాసుకొని పాడి దాన్ని చేసిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? ఒక 2-4 పాటలు చరణాలు మాత్రం వినిపి ఏదన్నా.
ఏ దారిలొస్తావో పాటమ్మ బిడ్డవై, ఏ దరువై మోగుతవో జనగుండేల చప్పుడువై, ఏ పాటై పూస్తావో తూరు పూన పొద్దువై, ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై, సాయన్నాని గానం తెలంగాణ ప్రతిరూపం, సాయన్నాని మరణం తల్లాడిల్లే జనసంద్రం, ఏ దారిలొస్తావో పాటమ్మ బిడ్డవై, ఏ దరువై మోగుతవో జనగుండేల చప్పుడువై, డప్పు దరువు అడిగింది తల్లాడిల్లి తలిసింది, సాయన్నా నువ్వే లేకుంటే ప్రాణం పోతున్నట్టుందే, పాటను విడువక నీ ప్రయాణం ప్రయాణించింది ప్రతి నిమిషం, విలువని విడువని విజేతను నీ జాడను ఎక్కడ వెతుకుదుము, జాలే చూపని ఓ దేవా ఎట్లా నిన్ను మొక్కుదురా, జనమును గెలిసిన గాయకుడు మమ్ముల విడిసిపోయెనురా, జాలే చూపని ఓ దేవా ఎట్లా నిన్ను నమ్ముదురా, జనమును గెలిసిన నాయకుడు మమ్ముల విడిసిపోయెనురా, ఆగిపోయిన గొంతు ఇక తలుచుకుంటది ప్రతి గొంతు, ఏ దారిలొస్తావో పాటమ్మ బిడ్డవై, ఏ దరువై మోగుతవో జనగుండేల చప్పుడువై. బాగుంది. ఇది నువ్వు సాయి చందన్న కోసం రాసుకున్న పాట? మానుకోట ప్రసాద్ అన్న రాసిందన్న, నేను పాడిన ఈ పాటని. ఇది నువ్వు పాడిన, ఆయన రాస్తే నువ్వు పాడిన. నువ్వు రాసుకొని పాడిన పాట ఏదన్నా ఉందా? ఉన్నాయన్న. ఏదైనా పాడు, ఒక మంచి పాట. నూరేళ్ళ నా జీవితం అమ్మతోనే గడపాలని, ఎన్నెన్ని జన్మలెత్తినా మా అమ్మతోనే గడపాలని, నూరేళ్ళ నా జీవితం అమ్మతోనే గడపాలని, ఎన్నెన్ని జన్మలెత్తినా మా అమ్మతోనే ఉండాలని, కనిపెంచే దేవలయలు అమ్మ ఒక్కటే, ఆ దేవుడినడిగేటి వరం ఒక్కటే, కనిపెంచే దేవలయలు అమ్మ ఒక్కటే, ఆ దేవుడినడిగేటి వరం ఒక్కటే, నూరేళ్ళ నా జీవితం అమ్మతోనే గడపాలని, ఎన్నెన్ని జన్మలెత్తినా మా అమ్మతోనే ఉండాలని. బాగుంది. ఇది నువ్వే రాసుకున్నా? నేనే రాసుకుని నేనే పాట. ఇంకా నువ్వు నీకు ఏదన్నా నీకు బాగా ఇష్టమైన పాట ఏదన్నా ఉందా తమ్ముడు? అంటే నీకు పేరు తెచ్చిన పాట గానీ, నిన్ను జనాలు గుర్తుపట్టే పాట గానీ ఒక చిన్న నా కోసం. తెలంగాణ ఉద్యమకారుల పాట ఉంటుందన్న, అమరవీరుల గురించి. నువ్వే రాసినావు? అది నేనే రాసినా. పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగినవో వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగదనులారా, అయ్యో పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగినవో వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగదనులారా, వీరులారా మా ధీరులారా ఓ అమరులారా ధ్రువ తారలరా, నేల రాలిన మా పువ్వులరా, పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా, పేరు పేరున వందనాలు మీకు త్యాగదనులారా, అయ్యో పోరు తెలంగాణ పొలికే కని వన్న శ్రీకాంతచారి నీకు జోహార్లన్నా, కష్టాలు కన్నీళ్లు దిగమింగినవన్న పేదొల్ల యాదన్న నీకు వందనమన్న, పోరు తెలంగాణ పొలికే కని వన్న శ్రీకాంతచారి నీకు జోహార్లన్, కష్టాలు కన్నీళ్లు దిగమింగినవన్ పేదొల్ల యాదన్న నీకు వందనమన్, పోరు తెలంగాణ ముద్దు బిడ్డలై పోరు తెలంగాణ ముద్దు బిడ్డలై అమ్మాయిల మీద నిద్రపోతుండ్రా,
పోరు తెలంగాణ ఒడిలోన ఒరిగిన ఓ వీరులారా పేరు పేరున వందనాలు మీకు త్యాగధనులారా అయ్యో సిరిమల్లె కొమ్మన పూసిన మొగ్గవు అప్పుడే నేల రాలిపోయినవమ్మ నా తల్లి పాలమూరు జిల్లా పోరాట వనితవు సువర్ణ నీ త్యాగం ఎంతో గొప్పదమ్మా అయ్యో సిరిమల్లె కొమ్మన పూసిన మొగ్గవు అప్పుడే నేల రాలిపోయినవమ్మ నా తల్లి పాలమూరు జిల్లా పోరాట వనితవు సువర్ణ నీ త్యాగం ఎంతో గొప్పదం పోరు తెలంగాణ ముద్దు బిడ్డలై పోరు తెలంగాణ ముద్దు బిడ్డలై అమ్మయ్యల మీద నిద్రపోతుండ్రా తుపాకి గుండుతో తల తక్కువ కాల్చుకొని కుప్ప కూలినవన్న పోలీసు కిష్టన్న నల్లకోటే నీకు సాక్ష్యంగా నిలవంగ కాలి బూడిదైన దయాకరన్న అమరులారా మీరు ఏడదాగున్నారో వాగుల్లో వంకల్లో మా సేలల్లో కురిసే సినుకుల్లో అమరులారా మీరు ఏడదాగున్నారో ఎంత వెతికినా కానీ జాడ తెలియకుంది బాగుంది తమ్ముడు, చాలా బాగుంది. అయితే మొత్తానికైతే నువ్వు ఒక ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఇట్లాంటివి ఏమన్నా మళ్ళీ ట్రై చేస్తున్నావా లేకపోతే? నేను ఎప్పటికీ చేస్తుంటానా, నేను ఖచ్చితంగా పాటలు రాస్తుంటా, ఇప్పటికీ పాడుతుంటా, మ్యూజిక్ కూడా చేపిస్తుంటా. ఇంకా నాకు కొంతమంది ప్రొడ్యూసర్స్ వాళ్ళు వీళ్ళు వస్తుంటారు చిన్నగా వచ్చినప్పుడు నేను వాళ్ళ దగ్గర నేను రాసిన పాటల్ని నేను పాడుతాన్నా ఇస్తా, లేదు వాళ్ళు చేయించుకుంటా అన్నా కూడా ఇస్తా ఖచ్చితంగా. తప్పకుండా తమ్ముడు. నేను అంటే ఇదే పబ్లిక్ పరంగా నేను ఒకటి చెప్తున్నా, నువ్వు ఏదన్నా ఒక మంచి సాంగ్ నా కోసం రాస్తే అది నేను ప్రొడ్యూసింగ్ చేసి చేస్తా. ఇది నేను ఎందుకంటే మన తెలంగాణ బిడ్డలకు మనమే ఏదన్నా హెల్ప్ చేయాలి కాబట్టి మనమే ఏదైనా చేసుకోవాలి కాబట్టి నువ్వు నాకు సెట్ అయ్యే పాట ఏదైనా మంచిగా రాస్తే ఫోక్ సాంగ్ కానీ లేకపోతే ఇంకేదన్నా మీనింగ్ఫుల్ సాంగ్ ఏదైనా ఉన్నా కూడా నువ్వు రాసి నువ్వు పాడిన పాట నేను కంపల్సరీ నేను ప్రొడ్యూసింగ్ చేస్తా. తప్పకుండా రాస్తా, మీకోసం ఇస్తా. ఓ మంచి పాటలు రాసినా ఇంకా మీకోసం మంచి పాట కూడా రాస్తా ఇస్తా ఖచ్చితంగా. మీలాంటి ప్రొడ్యూసర్స్ రావాలనే మీ మీడియా ద్వారా మీ ద్వారా నేను కొంచెం మంచిగా ఈ పేరు వస్తే ఖచ్చితంగా మీ మీడియాని తలుచుకుంటా. మాలాంటి చిన్న కళాకారులను గుర్తించి ఈరోజు ఈ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు మీ మీడియాకు ఖచ్చితంగా రుణపడి ఉంటానా. చాలా ధన్యవాదాలు, థ్యాంక్ యూ అన్న ఈ మాట అన్నందుకు. సో అది ఫ్రెండ్స్, మన మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ కళాకారుడు, మంచి గొంతు, దాంతోపాటు రాసే విధానం కూడా సాయి చంద్ అన్న శిష్యుడు. సో మన మహబూబ్ నగర్ బిడ్డలు కానీ చాలామంది తెలంగాణ బిడ్డలు చాలామంది అంటే ప్రొడ్యూసింగ్ చేయాలనుకునే వాళ్ళు కానీ ఫోక్ సాంగ్స్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇలాంటి మంచి ఆనిముత్యాలని మనం వదులుకుంటున్నాము. ఎక్కడో మహబూబ్ నగర్ మారుమూల గ్రామంలో పుట్టిన మన రాజశేఖర్ మనకు చాలా గొంతు కానీ లేకపోతే సింగింగ్లో కానీ రైటింగ్లో కానీ మంచి సాంగ్స్ ఇస్తా అని మాత్రం తాను అంటున్నాడు. కాబట్టి మీరు ఎవరన్నా నిజంగా మీరు ఫోక్ సాంగ్స్ కానీ ఇంకేదైనా చేద్దాం అనుకుంటే కంపల్సరీ ముందుకు రండి. ఇలాంటి కళాకారులని మన తెలంగాణ బిడ్డల్ని మనమే ఆదుకోవాలి. దట్టు మహబూబ్ నగర్ బిడ్డలు మహబూబ్ నగర్లో ఉండే మంచి అంటే కొద్దిగా గొప్ప ఫ్యాషన్ ఉండే ప్రొడ్యూసర్లు ఎవరైనా ఉంటే మన మహబూబ్ నగర్ బిడ్డని సపోర్ట్ చేయండి. ఇలా సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఏమి న్యాయం జరగలే. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీలు అయితే అసలు పట్టించుకోలేరు. కాబట్టి వీళ్ళందరూ మళ్ళీ వీళ్ళ గొంతులు మూగపోకుండా ఉండాలంటే మనం వీళ్ళని ఏదో విధంగా మళ్ళీ మనం హెల్ప్ చేసి మళ్ళీ మనం జనాల్లోకి తీసుకురావాలని కోరుకుంటున్నా. సో ఎవ్వరు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రొడ్యూసింగ్ చేయాలనుకుంటే తమ్ముడు సాంగ్స్ ప్లస్ సింగింగ్ రెండు కూడా చేయగలుగుతుంటున్నాడు. కాబట్టి ఇలాంటి మన ముద్దు బిడ్డల్ని మనం వదులుకోకుండా కాపాడుకుందాం. ఇది ఇవాళ మన శేఖర్తో సాయి చంద్ అన్న శిష్యుడితో ఈ చిన్న ఇంటర్వ్యూ మేము చేసాం. సో నచ్చితే అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇలాంటి వాళ్ళకు మనము హెల్ప్ చేద్దాం. మీరు కూడా ఎవరన్నా మీలో మంచి కళాకారులు కానీ లేకపోతే మంచి సింగర్స్ కానీ ఎవరైనా ఉంటే రండి మా స్టూడియోలో. కంపల్సరీ మీ గురించి మేము మా వంతుగా మేము ట్రై చేస్తాము. మీరు ఏదో విధంగా ముందుకొచ్చి ఎదగడానికి నేను ఏదో విధంగా సపోర్ట్ చేస్తూనే ఉంటా. కాబట్టి మీరు కూడా మంచి రైటర్స్ కానీ సింగర్స్ కానీ ఎవరైనా ఉంటే రండి, నా వంతు నేను సాయం చేస్తా, మన ప్రజలు కూడా సాయం చేస్తారు. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.